సో నెంబర్ 1 ప్రార్థన చేయాలి, నెంబర్ 2 బైబిల్ చదవాలి, నెంబర్ 3 వాళ్ళకి విజిటింగ్ చేయాలి వాళ్ళని, నెంబర్ 4 గాస్పెల్ వాళ్ళకి ఏం చేయాలి, అందించాలి, నెంబర్ 5 వాళ్ళందరినీ సహవాసంగా కూర్చోబెట్టాలి, చెయ్యాలి. అప్పుడు నీకు సంఘం డెవలప్. దశ భాగం 2వ వారం ఫస్ట్ వారం ఎన్ని వస్తున్నాయి? దశ భాగం నేర్పిస్తాను. నువ్వేం చేయాలి? మోకాళ్ళకి నా దగ్గర నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా మోకాళ్ళకి ప్రార్థన చేయాలి. ప్రియమైన పిల్లారా, నువ్వు మోకాళ్ళు అందలేకపోతున్నావు. వై? నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. వై? అసలు నీకు ఏది ఇంపార్టెంట్ తెలవట్లేదు. ఏది ఇంపార్టెంట్? సంఘం ఇంపార్టెంట్. సంఘం ఎలా వస్తుందో తెలవట్లేదు నీకు. బయటకెళ్తే సంఘం వస్తుందని అనుకుంటావు, రాదు. నువ్వు యేసయ్య పాదాల చెంత మోకాళ్ళని ప్రార్థన చేస్తే, నా కుమారుడా నువ్వు పలానా అక్కడ సిస్టర్ బాధపడుతుంది, ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళు, ఆమె నేను నీకు ఇవ్వబోతున్నానని నీకు ఒక స్వరం వినబడుతుంది. అవర్ గాడ్ ఈజ్ స్పీకింగ్ గాడ్, నాట్ డెఫ్ అండ్ డమ్ గాడ్. మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడతాడు. విన్నావా ఎప్పుడైనా స్వరం? ఒకవేళ మాట్లాడటం చేయకపోతే ప్రేరేపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణతో నువ్వు బయటకు వెళ్ళావా, నీకు ఒక ఆత్మ దొరుకుతుంది. ప్రార్థన లేదు, బైబిల్ లేదు, యేసుని సంకన వెళ్ళిపోతే అది పోయేది. మీరు దేవుడు చూపించిన వాళ్ళ కాడికి పోవు, ఇంకా మీ సంఘస్థుల కాడ కూడా పోవు. ఎవరి సంఘానికి వెళ్తావు? ఆ పక్క రోడ్డు సంఘం, ఎదురోడు సంఘం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. అది కరెక్ట్ అయినటువంటి మార్గం